నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. ప్రాబ్లమాటిక్ పోర్నోగ్రఫీ కన్జంప్షన్ అంటే ఈ పోర్నోగ్రఫీ వీడియోస్ అంటే బ్లూ ఫిలిమ్స్ కావచ్చు, ఇట్లాంటి కంటెంట్ ఎక్కువ చూస్తూ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారు. దీన్నే మనము పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని కూడా చెప్తాం. ప్రాబ్లమాటిక్ పోర్నోగ్రఫీ కన్జంప్షన్ అంటే ఎక్కువ ఇట్లాంటి వీడియోస్ చూసి సెక్షువల్ గా ఇబ్బంది పడటం. అంటే మేల్స్ లో ఏంటంటే, మగవాళ్ళలో ఏంటంటే పురుషాంగ స్తంభన లోపాలు రావటం కావచ్చు, డిలేడ్ ఎజాక్యులేషన్ అంటే అంగం స్తంభిస్తుంది బట్ ఎజాక్యులేషన్ కాదు, ఆర్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ త్వరగా స్ఖలనం అయిపోవటం కావచ్చు, ఆర్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కావచ్చు. ఇలాంటి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వచ్చి వాళ్ళు సాంసారిక జీవితాన్ని హ్యాపీగా గడపలేరు. అదేంటి ఈ పోర్నోగ్రఫీతో ఇంత ఇంపాక్ట్ ఉందా అంటే, ఎస్, గ్లోబల్ గా ఏంటి అంటే మేల్స్ లో 1 to 4%, ఫిమేల్స్ లో 11% దాకా ఉందట. అంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద అడాల్సెన్స్ అంటే 47% అడాల్సెన్స్ ఈ పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయి వాళ్ళు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కి లీడ్ అవుతున్నారు. సో ముఖ్యంగా మొత్తం ఈ కంటెంట్ నంతా తీసుకుంటే ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది డిస్ఫంక్షన్స్ కిందకు వస్తారు, ఇబ్బంది పడతారు. సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. పోర్న్ ఇండ్యూస్డ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? అంగస్తంభన వాళ్ళకి రియల్ సెక్స్ లోకి వెళ్ళినప్పుడు, సెక్షువల్ యాక్ట్ కి వెళ్ళినప్పుడు అంతగా గట్టిపడకపోవటం. దీనికి గల కారణం వాళ్ళకున్న అలవాట్లు కావచ్చు, ప్రీవియస్ గా ఈ పోర్న్ తో మాస్టర్బేషన్ అసోసియేషన్ చేసుకునేసి ఓన్లీ ఆ కంటెంట్ చూస్తేనే అంగం స్తంభించడం కావచ్చు, ఆర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే వాళ్ళకున్న డిసీజెస్, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించిన మెడికేషన్స్ కావచ్చు. ఇలాంటి అసోసియేషన్స్ తో ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కి వెళ్తారు. సో వీళ్ళు ఏంటి అంటే ఈ పోర్నోగ్రఫీకి ఎందుకు అలవాటు పడతారు? బేసికలీ ఫిమేల్ పార్ట్నర్ లేకనో, లేకపోతే వాళ్ళకి అర్జు తగ్గించుకోవటానికో ఇలాంటి వాటికి అలవాటు పడతారు. ఇది రిపీటెడ్ గా అడిక్షన్ అయిపోయి పోర్న్ చూడకుండా వీళ్ళకి ఎరెక్షన్స్ రాకుండా తయారవుతారు. ఫైనలీ రియల్ సెక్స్ కి వెళ్ళినప్పుడు అంగం స్తంభించదు. సో దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి వాళ్ళకి శారీరక లోపాలు ఏమీ ఉండవు. క్లియర్ గా చెప్తున్నాను, శారీరకంగా ఎటువంటి లోపాలు లేకుండా పోర్న్ ఇండ్యూస్డ్ తో, అంటే దానికి అడిక్షన్ అయిపోయి వచ్చే దాన్నే పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. వాళ్ళు శారీరకంగా అంతా బాగుంటారు, బట్ దే ఫీల్ దట్ దే డోంట్ హ్యావ్ ఎరెక్షన్స్. నాకు అంగం స్తంభించడం లేదే, ఒక మాంస బుద్ధలాగా అలాగే ఉండిపోతుంది, అసలు చలనం లేదే అని ఒక భయంలోకి వెళ్ళిపోతారు. సో దీనిని మనం సైకోసెక్షువల్ కింద పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ఊహలో కానివ్వండి, ఆ డ్రీమ్ లో కానివ్వండి, ఆ మ్యాగ్నిఫికేషన్, వాళ్ళకి ఎలా ఉంటారు అని పోర్న్ లో మూవీ లాగా చూసి నాకంత లేదు అని ఒక నిరుత్సాహానికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కారణాలు కావచ్చు. సో వీళ్ళని ఎగ్జామిన్ చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేసేదానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏం లేదు, అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా చేస్తే ఏమవుతుందంటే అంగంలోని రక్తనాళాలు ఇంప్రవైజ్ అయ్యి నియోవాస్కులరేషన్ ద్వారా కొద్దిగా రిపేర్స్ జరిగి అంగం స్తంభించడం అనేది జరుగుతుంది, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి. సో దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి షాక్ వేవ్ థెరపీ ఈజీ వే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగింది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.